చేనేత దీక్ష నిర్వహిస్తామంటున్న వైకాపా, అడ్డుకొని తీరుతామంటున్న తెరాస ప్రకటనలతో సిరిసిల్ల ఉద్రిక్తంగా మారింది. ఇరుపక్షాల ఎత్తులు పై ఎత్తులతో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసమంటూ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైకాపా తలపెట్టిన దీక్ష ఉద్రిక్తతలకు కారణమవుతోంది. గౌరవాధ్యక్షురాలి నేతృత్వంలో ఎలాగైనా దీక్ష నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న వైకాపా నాయకులు అందుకోసం ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రకటనలు, తెలంగాణ పట్ల వైకాపా వైఖరి తదితర అంశాల ప్రాతిపదికగా తెరాస, రాజకీయ ఐకాస విజయ దీక్షను వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే ఆమె వస్తున్నారని విమర్శిస్తున్న నాయకులు అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సన్నాహక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం వెలుగబెట్టిండు మన సిరిసిల్లకు? ఎంతమంది చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు? అవును, ఎంగిలి మెతుకులు మన మీద కొట్టి ఆత్మహత్యలు చేసుకుంటుంటే అంత్యోదయ కార్డులని ఎంగిలి మెతుకులు మన మీద కొట్టి కొడుకుకేమో మొత్తం దేశాన్నంతా దోచిపెట్టి లక్షల కోట్లు ఇలా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పెట్టిండు. అందుకే ఆయన ఏమంటలేము, కొడతలేము, తిడతలేము. ఒక్కడే సూటిగా అడుగుతున్నాం, తెలంగాణ మీద నీ పార్టీ ఏం చెప్తుందో దాన్ని చెప్పి సిరిసిల్లకి వెళ్ళి అడుగుపెట్టి ఇక్కడ మాట్లాడిపోమని చెప్తున్నాం తప్ప ఇంకోటి అంటలేము. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జీవో తేవటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అందుకని ఇవాళ మనం గ్రహించాలి, తెలంగాణ సమస్యలు ఈ ప్రభుత్వాలు పరిష్కరించవు. మన తెలంగాణ వస్తే మనం పరిష్కరించుకోవటానికి మన చేతుల అధికారం. వైకాపా నాయకులు మాత్రం దీక్ష నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. అంబేద్కర్ కూడలి వద్ద ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమానికి అనుమతి పొందిన నాయకులు అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లాల నుంచి శ్రేణులను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా విజయమ్మను ఆహ్వానిస్తాం. మా సిరిసిల్ల ప్రాంతంలో ఆమెను ఎవరు అడ్డుపెట్టినా, ఎన్ని రకాల భయభ్రాంతులకు గురి చేసినా కూడా విజయమ్మను సాధారణంగా ఆహ్వానిస్తాం. ఈ ప్రాంతంలో ఆమె చేయబోయే కార్యక్రమంలో భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించే విధంగా. ఇరుపక్షాల ప్రకటనలు, వ్యూహ ప్రతివ్యూహాలతో సిరిసిల్ల ఉద్రిక్తంగా మారినందున పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్ష సందర్భంగా పరిస్థితి అదుపు తప్పకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.